అటు గుజరాత్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 5 నుంచి 12 అంగుళాల వరకు వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జునాగఢ్ జిల్లాలోని మంగ్రోల్లో అత్యధికంగా 12.64 అంగుళాల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీటమునగ్గా రోడ్లు జలమయమయ్యాయి. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధ్రోల్ ప్రాంతం వరదల్లో చిక్కుకుంది. అనేక ప్రాంతాల్లో నడుములోతు వరకు నీళ్లు చేరాయి. రాజ్కోట్లోనూ ఇలానే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాజ్కోట్కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ఇక దక్షిణ గుజరాత్లోని వల్సాద్, డామన్ జిల్లాల్లో అలాగే సౌరాష్ట్ర ప్రాంతంలోని జునాగఢ్, అమ్రేలీ, గిర్ సోమనాథ్, జామ్నగర్, పోర్బందర్లలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాఘైలోని ఘిరా జలపాతం వద్ద నీటి మట్టం పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలో కూడా పరిస్థితి అంతే తీవ్రంగా ఉంది. అక్కడ రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొల్హాపూర్ జిల్లాలోని భోగవతి నదిపై ఉన్న రాధానగరి డ్యాం దాని సామర్థ్యాన్ని దాటి పొంగిపొర్లుతోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రైట్, మహారాష్ట్ర, గుజరాత్, ముంబై, మధ్యప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడంతా పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్కి ఇప్పటికే ఐఎండీ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. అలాగే తీర ప్రాంతాలు నివసించే ప్రజలకు సూచనలు జారీ చేసింది. ఇక లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలను బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీ వర్షాలతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా నీటితోటి నిండిపోయి ఉన్నాయి. ప్రజలు నడవలేని పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. రాబోయే 3-4 రోజుల పాటు కూడా ఇదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు గుజరాత్కు ఎల్లో అలర్ట్, అలాగే ముంబైకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరటంతో వారంతా ఇంట్లో ఉండలేని సిచ్యువేషన్ నెలకొని ఉంది. చాలా మంది ఆ ఇంటి టెర్రస్ పైకి వెళ్లి తలదాచుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వారందరినీ కూడా సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లేందుకు బోట్ల సహాయంతో వారందరినీ వేరే ప్రాంతానికి సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కావచ్చు, ఆహారం, మందులను పంపిణీ చేసే విధంగా ఇప్పటికే అధికారులు అక్కడ అన్ని సహాయక చర్యలను చేపట్టారు. మరోవైపు ఇటు రోడ్లు కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. అనేక చోట్ల వాహనాలు కూడా ముందుకు కదలలేక మొరాయిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అన్నది ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ వర్షపు నీరు భారీగా రోడ్లపైన చేరటంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ప్రజలు అలాగే ఆఫీసులకి, స్కూళ్లకి వెళ్లేవారు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.